తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనంలో మీరు 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఎవరు పేరు పెడతారు? పైన రాశాడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు. వారంటారంటే ఏమంటారంటే, యెహోవా పట్టణము నువ్వు దేవుని మనిషివి, మాకు తెలియక ఎన్నో మాటలన్నావమ్మా, బాబు నిన్ను తెలియక ఎన్నో తృణీకరించావు, దూషించావు, నిన్ను కొట్టాలనుకున్నావు, నిన్ను తిట్టాలనుకున్నావు, తిట్టేమో, కొట్టడానికి వచ్చేమో, నువ్వు నాశనం అయిపోవాలని కూడా కోరుకున్నాం, కానీ నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఇప్పుడు మేము తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించని నిన్ను బాధ పెట్టిన వారందరి దగ్గరికి వస్తారు. వారు క్షమించమని అడగటమే కాకుండా ఏమంటారంటే, నీలో ఉన్న గొప్పతనాన్ని మాట్లాడతారు. వారు తగ్గించుకుంటారు, నిన్ను గణపరుస్తారు. అది దేవుడు చేసే గొప్ప కార్యం. ఈ దినము ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, నీవు ఇశ్రాయేలు దేవుని పట్టణమనియు, ఎంత గొప్ప మాట చూడండి, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నువ్వు పరిశుద్ధుడు. సియోన్ అంటే పరిశుద్ధమైనటువంటి పట్టణం, దేవుని సన్నిధి. తెలియక నేను వ్యభిచారం అనుకున్నావు, తెలియక నువ్వు దొంగ అనుకున్నావు, తెలియక నువ్వు వేషధార అనుకున్నావు, తెలియక మేము ఏదో అనుకున్నాం, సారీ క్షమించు. అమ్మా, అయ్యా, బాబు, అన్న, చెల్లి, తమ్ముడు, నీవు నిజముగా పరిశుద్ధుడు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవి, నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన దానవు. నిన్ను తెలియక మేము ఏదేదో మాట్లాడాం. నీవు సియోను, యెహోవా దేవుని పట్టణము, నువ్వు దేవుని కలిగిన మనిషివి, వరము కలిగిన మనిషివిని నిన్ను రికగ్నైజ్ చేసి నీ గురించి అనేక చోట్ల సాక్ష్యం ఇస్తారు. భయపడుతున్నావా? నన్ను ఇలాగన్నారు, నాకు చాలా బాధగా ఉంది, ఇంత పెద్ద మాట ఎట్లా అంటారు నన్ను, నేనేం చేశాను, నా బ్రతికి ఎలాగుంది, ఇలాగ అయిపోయాను, అందరి చేత మాటలు పడుతున్నానని ఏడుస్తున్నావు కదా. నో, అన్నవారే నీ దగ్గరికి వస్తారు. నీవు ఏంటో, నీ మనస్సాక్షి ఏంటో, నీ యొక్క బుద్ధి ఏంటో, అన్నీ కూడా నీ ఆశీర్వాదాలు ఏంటో అన్నీ వారు మాట్లాడటం మొదలెడతారు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చి ఘనమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరింతవరకు గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 5,500 మందికి పైగానే గర్భఫలాలు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిందాం. దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యము పక్కా ఎవిడెన్స్ తోటి మనం ప్రజల్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఆమెన్. ఈ పరిచర్య అంతా కూడా ఒక బేస్ ఎలాంటిదంటే, ఒక బేస్ ఉంది దీనికి. ఏ బేస్ ఉందంటే, దేవుని స్వరముతో పిలువబడినటువంటి పరిచర్య బేస్ ఇది. ఆమెన్.
ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థనతో కట్టబడినటువంటి బేస్ ఇది. ఈ పరిచర్యకి 45 సంవత్సరాలు పక్కా ప్రార్థనా బలంతో ప్రారంభించబడినటువంటి సేవ ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. తాడేపల్లిగూడెంలో 20 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఎలాంటి గర్భఫలాలు ఇచ్చాడో మనం చూద్దాం. నా పేరు అమ్మాజీ. మా అక్కగారి కోడలకే 20 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరండి. మాగంటి ఫంక్షన్ హాల్లో ఇసాగయ్య గారు ప్రార్థన పెడుతున్నారు అన్నారు. పిల్లలు పుడుతున్నారు, ఆయన ప్రార్థన చేస్తే అని చెప్పారు. మా అబ్బాయిని అడిగితే ఎందుకు చిన్నమ్మా 20 సంవత్సరాలు అయిపోయింది కదా పెళ్ళయి, పుడతారేంటి అని నవ్వాడు. కాదు బాబు, నేను తీసుకెళ్తాను, పుడతారు అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మా కోడలకి మగ పిల్లోడు పుట్టాడు. సాక్షి ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. 3 సంవత్సరాలు వచ్చినాయి అబ్బాయికి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమేన్. యేసయ్య ఎలాంటి వాడంటే జీవము కలిగిన వాడు. ఆయన దగ్గరికి డైరెక్ట్గా మనం రాలేము. ఎలా వస్తామంటే రోగమో, ఇరుకో, శోధనో ఏదో ఒకటి ఉంటేనే కానీ ఆయన దగ్గరికి మనం రాలేం. ఆయన దగ్గరికి మనం రావాలంటే అన్నీ ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు. యేసయ్య ఏం చెప్పారు? రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. నా తండ్రి గుండె జబ్బుతో బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు దొరికారు మాకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇరుకో, శోధనో, వేదన ఏదో ఒకటి ఏమీ లేకుండా యేసు ప్రభు వారు రారు, దొరకడం చాలా కష్టం. ఏదైనా ఒక రోగం, కష్టం వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి గొప్ప మేలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కీడు చాటు మేలు దేవుడు దాచిపెడతాడు. మరొక సహోదరు ఏం చేసిందంటే మిరప తోట వేసింది, పంట అభివృద్ధి లేదని ఏడుస్తూ ఉంది. అప్పటికి చాలాసార్లు అంటే 2 సార్లు మిరప తోట వేసి నష్టపోయారు. చాలా నష్టం వచ్చింది. మన ప్రార్థనా శక్తి గురించి చెప్పారు. ప్రార్థనా శక్తికి వెళ్తే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతున్నాయని ఆమె మన ప్రార్థనా శక్తి పరిచర్యకు వచ్చింది. ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంది. ఈ ప్రార్థనా తైలం తీసుకెళ్ళి మిరప తోటలో వేసింది. అభిషేకం ఎలాగ వెళ్తుందో చూడండి. ఇది గ్రహించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ తెలుసుకున్న వారికి దేవుని శక్తి అయి ఉంటుంది, తెలియని వారికి ఎర్రితనంగా ఉంటుంది. ఆ మిరప తోట ఆశ్చర్యకరంగా బలమైన దిగుబడి వచ్చి 16 లక్షల రూపాయలు వారికి పంట దేవుడిచ్చాడు. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. వీరు శ్రీకాంత్, మౌనిక. వీరు సిద్ధపల్లి, కర్నూలు నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న భూమిలో మిరప పంట 2 సార్లు వేసినప్పుడు మొదట 2 సార్లు ఆ పంటలో వారికి నష్టం రావడం జరిగింది. వారి చుట్టుపక్కల అందరూ మీరు ఇలా ఎన్నిసార్లు పంట వేసినా నష్టపోతూనే ఉంటారు అని అనేవారు. వారు చాలా బాధతో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగిందండి. తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఎంతో మంచి పంటను వారు తీస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత వారి సాక్ష్యాలు విని వాక్యం ద్వారా బలపడి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ నూనె తీసుకొని వెళ్ళి వారి పొలంలో చల్లడం జరిగింది. వారి పొలంలో చల్లినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అనుకోని విధంగా వారికి 16 లక్షల పంటను దేవుడు దయచేశాడండి. 2 సార్లు పంట వేసి ఎంతో నష్టపోయిన వారికి ఇక్కడ అభిషేకానికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన నూనె చల్లిన తర్వాత దేవుడు ఎంతో అద్భుత రీతిగా 16 లక్షల విలువైన పంటను వారికి దేవుడు దయచేశాడు. అలానే తన వివాహ విషయమై ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉండగా 7 నెలలు రావాలని తను అనుకుని వస్తుండగా దేవుడు 7 నెలలు పూర్తవకముందే చక్కని శ్రీకాంత్తో దేవుడు తనకి వివాహం జరగడానికి సహాయం చేశారని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న కర్నూలు అయితే ఒక మనుషుడు ఎండు మిరపకాయలు బత్త పట్టుకొచ్చేసాడు. ఇదేంట్రా బాబు, అందరూ తైలాభిషేకానికి అందరూ లైన్లో వస్తుంటే ఆ మనుషుడు పెద్ద బస్తా మోసుకొస్తున్నాడు. ఏంటంటే మీరు ప్రార్థన చేశారు కదా ఫుల్గా పండేసిందని. హల్లెలూయా. ప్రియులరా, లేవు అనుకుంటాం, కానీ ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడంటే సర్వ సమృద్ధిగా ఇచ్చేస్తాడు. మీకు ఇంకో సాక్ష్యం చెప్తాను. ఒకరు చేను తీసుకున్నదామే, ఆ పొలము మన విజయవాడ వచ్చి సాక్ష్యం చెప్పారన్నమాట. పొలము ఎండిపోయింది, అందులో ధాన్యం పండింది కొద్దిగా,
తర్వాత జొన్న తోట వేస్తే జొన్న తోట వేయటానికి భూమి లీజుకి ఇచ్చిన మనుషుడు మోసం చేశాడు. వాటర్తో ఇంజిన్ కూడా ఇవ్వలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జొన్న పంట వేశారు. వీరు వేస్తూ ఉంటుంటే వీరిని ఎగతాళి చేశారు వారందరూ కూడా. చివరికి వీళ్ళ చేను ఎండిపోయింది. వీడియో కూడా తీసుకొచ్చింది, మీరు చూడొచ్చు. వీళ్ళ చేను ఏమైపోయిందంటే ఎండిపోయింది, మొత్తం పాడైపోయిందని ఏడుస్తూ భర్తతో అన్నారు, మనం భయపడద్దు, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో ఎలాగ ఎండిపోయింది చూడండి. ఎండిపోయిన చేనేమో చూసి ఏడుస్తూ వీడియో తీసి ఆమె ఏం చేసిందో తెలుసా, మనం దైవజనుడు ఇస్సాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాడు ఆయన వాక్యాలు వాగ్దానాలు మనకు ఉన్నాయి కదా అనుకుంటూ ఆ సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఆ పొలంలో ఆమె సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు పంట గురించి భయపడకు, దేవుడు అద్భుతమైన పంట ఇస్తాడనే వాగ్దానం అక్కడ ఆ సెల్లో యూట్యూబ్లో వచ్చింది. ఆవిడ భర్తతో ఉందంట, భయపడవలసిన పని ఏం లేదు, మనం ప్రార్థనా తైలం తీసుకొచ్చాం కదా, ఈ చేనులో వేద్దామని చెప్పి ఆ ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి అభిషేకించబడిన తైలము ఆ ఎండిపోయిన చేనులో వేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేసి, చుట్టూ ఉన్న వాళ్ళ రైతులందరూ వచ్చి మీరు అనవసరం, మీకు ఏది పనికిరాదని చెప్పారు. వాళ్ళందరూ కూడా మంచి ఈ సొంత ఇంజన్లు పెట్టుకుని మోటార్తో వాటర్ తోడి అన్నీ అనుకూలంగా ఉన్న వాళ్ళందరిది పంట 18 క్వింటాలు వస్తే ఈ ఎండిపోయిన పంటలో నుండి 22 క్వింటాల పంట వచ్చింది. అది చూడండి ఎలా పండేసిందో. అదేంటిది గట్టిగా చెప్పాలి, ఇదేంటి చూడండి, కళ్ళుతో చూడండి, మన కన్నుల ముందు ఎటువంటి పంటను దేవుడు పెట్టాడు. ఎండిపోయింది, ముందు ఎండిపోయిన పంట చూడండి ఒకసారి, ఇది ఎండిపోయింది, బాగా గమనించండి. అక్కడే వాక్యం వచ్చింది, సెల్ ఆన్ చేస్తే వెంటనే ఆమె ఏం చేసింది, ప్రార్థన తైలం పోసింది. అభిషేకము ఆ దీనురాలు కుటుంబాన్ని పైకి హెచ్చించింది. ఇప్పుడు విస్తారమైన పంట పండేసింది. ఎంత పంట పండింది? ఆ సాక్ష్యం ఆమె చెప్తుంది వినండి. ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటే ప్రతి కుటుంబం ఆదరించబడి క్రీస్తునందు బలపడతారు. ఆమేన్. మేము మున్నంగిలో ఉంటున్నాం, మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట, మాకైతే తెలియదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి. చూస్తే చాలా బాధ వేసింది, అంతా పల్లం అల్లే ఉంది. వదిలే, ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధ వేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయింది అంటూనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది అంతా, చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే ఈ మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు బిడ్డ, దేవుడిని నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరు వదిలిపెట్టి మున్నంగి వచ్చాము, పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి. కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి, మునిగిపోయిన నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం, 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలాగైనా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరం అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా
ఇలా అయిపోయింది ఏందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు, మమ్మల్ని నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళు అయ్యి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం. ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే, నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని, బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అలాగే చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చూడండి, చేను ఎండిపోయినప్పుడు అది ప్రార్థన ఆయిల్ తీసుకెళ్ళి, ప్రార్థన ఆయిలే దైవజనులు ఇచ్చిన వాగ్దానం బట్టి అక్కడ ఆయిల్ ఆ యొక్క చేనులో వేసినప్పుడు ఆ ఎండిపోయిన చేను దేవుడు మళ్ళీ తిరిగి ఫలించటానికి, చిగురించడానికి దేవుడు కృప చూపించాడు. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఆ ఎండిపోయిన చేను మరి తిరిగి ఫలించింది. చక్కని అద్భుతమైన పంటను దేవుడు మరి ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. అందరికంటే ఎక్కువ పంట దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు! వాగ్దానం చేసిన నమ్మదగినవాడు కాబట్టి అద్భుత కార్యం మన పట్ల చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. బాధపడమాక కేకలేయండి. మేమిద్దరం అనుకున్నాం, మా భర్త. మనిషిలో దమ్ము కాదు, ఆ దీనురాలు నోటంబడి వచ్చిన గొప్ప మాట, దేవునిలో దమ్ము ఉంది. ఆయన దమ్ము దుమ్ము లేపుతుంది అంతే. ఆమేన్. మన భార్య భర్తలు ఇద్దరు గుంటూరు వచ్చారు. వచ్చి ఏడుస్తున్నారు. ఏమా అన్నాను. అయ్యా, పొలం తీసుకున్నావు, పొలం పంట అంతా పోయింది, మళ్ళీ పంట వేస్తే మళ్ళీ పోయింది, అప్పులు పాలైపోయాం, బ్రతకాలని లేదన్నట్టు ఏడుస్తూ వచ్చారు. ఏడవద్దు, నేను ప్రార్థన చేస్తాను, మీరు యేసు వైపు చూడండి అని చెప్పి వాక్యమును చూపించి ప్రార్థన చేసి, నేను అన్నాను, మీకు ప్రార్థన తైలం ఇస్తాను, ఇది తీసుకుని వెళ్ళి ఆ భూమిలో వేసి పంట వేయి అన్నాను. దేవుడు నీకు ఎంత ఇస్తాడో చూసుకో అన్నాను. మొక్కుబడి చేసుకో అన్నాను. ఆ తైలం పట్టుకెళ్ళాడు. ఆ చేనులో 4 మూలలు వేసాడు. అందరు లైన్లో వస్తున్నప్పుడు, అయ్యగారండి ధాన్యం పంట బలంగా పండింది, 10 లక్షలు మిగిలిందండి. పెట్టుబడులు 10 లక్షలు మిగిలితే ₹1,00,000 దేవునికి దశంభాగం పట్టుకొచ్చానని అసలు వాని ముఖములో నవ్వు ఎంత గొప్పగానో ఉందన్నమాట. ఎందుకు ఇంత అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడంటే యేసు నామమున విశ్వసించటం ద్వారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన తైలం ఏదో మామూలుగా అలా ప్రార్థన చేసేసి అవి చిన్న బాటిల్ వేసేయండి అని ఇవ్వట్లేదు. మీకు సమయం తీసుకుని వాటి మీద చేతులుంచి ప్రతిష్ఠ చేసి వాటిని దేవుని మహిమ ద్వారా తాకులాగిన వాక్యమును చదివి ప్రతిష్ఠ చేసి చేతులుంచి ప్రార్థన చేసి ఆ టిన్స్ అన్నిటిలోంచి మళ్ళీ మీకు చిన్న చిన్న దాంట్లోకి తీసి మీకు ఇస్తున్నాను. మనమేనా దీన్ని వ్యాపారం చేస్తున్నావా? ఎంతకి ఇస్తున్నాం మనం? అది ఎంతకి ఇస్తున్నాం? ₹10. ₹10కి ఏమొస్తుంది? అందులో బాటిల్ కొనాలి, దాని మూత కొనాలి, నూనె కొనాలి, తర్వాత అందులో పోసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే ₹10 పెట్టాను అనమాట. హల్లెలూయా. ఇది పిలువబడిన సేవ ఇది. ఆమేన్. ఇది ఏ సేవ? ఇది నేను ₹50 పెట్టినా మీరు కొంటారు దాన్ని, కానీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది యేసు క్రీస్తు చేత పిలువబడిన సేవ ఇది. నేను మీ అందరికీ చేతులుంచి ఎందుకు ప్రార్థిస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను. నా తండ్రికి దేవుడు చెప్పాడు, నీకు మగ పిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాడు. నా తండ్రికి దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, నాన్న నన్ను అందులో పెంచటం, ఈరోజు ఒక ప్రవక్తగా, ఒక బలమైనటువంటి సువార్థికుడిగా లోకమంతా తిరిగి సువార్త ప్రకటిస్తాను. తిరుగుతున్న ప్రతి పట్టణాన్ని,
సంఘముగా చేసుకోవాలి, సంఘాన్ని కట్టేయాలి అని నాకు ఆ మనసు ఉండదు. నేను ఎన్నాళ్ళు వస్తానో నాకే తెలియదు. మీ మధ్యకి నా దర్శనం ఎలా మార్చుకుంటానంటే ఎప్పుడు నేను ఏలియాలాగా ఉండాలనుకుంటాను. నేను ఎలీషా వలే ఆయన ఎటు పొమ్మంటే అటు పోతానంతే. ఏంటి ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోవాలంతే. ఎంతకాలం ప్రార్థిస్తానో నాకు తెలియదు. ఈరోజు ఉన్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరలా మీరు ఇది తొందరలో కొదువైపోతుంది, మీకు ఇది దొరకటది. అందుకని నేను ఉండగా మీరు అందరూ గొప్పవాళ్ళు అయిపోవాలంతే. నేను మీ మధ్య నిలిచి ఉండగా, దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాలు ప్రకటిస్తూ ఉండగా అవన్నీ వాగ్దానాలు రిసీవ్ చేసుకోవాలి. మీరు యేసులో కట్టబడాలి. మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాల్లో మీరు స్థిరపడాలి. ఒలీవ మొక్కల వలె కొనసాగాలి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఏంటి, దేన్ని బట్టి చేస్తున్నానంటే నా యవన బలము, నా శక్తి, నా జ్ఞానము దేవుని కొరకు సమర్పించుకుని ప్రతిరోజు ప్రతి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అందుకే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అందుకనే మీరు ఏం కావాలన్నా మిమ్మల్ని అడగమంటాను. ఎందుకంటే పిల్లలు కూడా, డాక్టర్లు రిజెక్ట్ చేసిన వారు కూడా మనం ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు బిడ్డలను ఇస్తున్నాడంటే మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఇది పాడైపోయినే, జంతువులు లేవే, మనుషులు లేరు, నరులెవరు లేరు, ఇది పాడు దిబ్బగా అయిపోయింది అని అనుకుంటున్న ఈ స్థలములోనే, ఈ యెరూషలేము వీధుల్లోనే, ఈ యూదా పట్టణములోనే నేను సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము నిలుచునని నువ్వు దేవుని మందిరములో సాక్షిగా మాట్లాడే సమయము అని మరలా స్వరమైన పడుతుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తావు, మళ్ళీ సాక్ష్యం ఇస్తావు. అయిపోయింది నా భోగం, అయిపోయింది నా యొక్క ఎదుగుదల, నా టైం అయిపోయింది, నేను బలహీనపడిపోయినాను అనుకుంటావేమో. తిరిగి మరలా కొత్త చిగురు పట్టబోతా ఉన్నావు. తిరిగి మరలా సేవ ప్రారంభించబోతున్నావు. తిరిగి మరలా ఆత్మచేత నిలబడబోతున్నావు. తిరిగి అభిషేకం ద్వారా నిలబడబోతా ఉన్నావు. తిరిగి ఆయన వాడుకోబోతా ఉన్నాడు. తిరిగి మరలా విదేశాలు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఆగిపోయిన మినిస్ట్రీ నిలబడబోతా ఉంది. ఆగిపోయిన ప్రయాణం ముందుకెళ్ళబోతా ఉంది. రావద్దు, నువ్వు నీ వైపు మేము చూడమన్నవారు మరలా నీ వైపు చూస్తున్నారు. మరలా తిరిగి సమాధానాన్ని ఇస్తున్నాడు, తిరిగి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోష స్వరము. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని, ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమించావు, ఇంతగా నన్ను ఆశీర్వదించావు. నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు, నీ ఎదుట నేను చేసిన తప్పిదాన్ని క్షమించు, పరిశుద్ధపరచు. రక్షకుడా, నీ వైపు నేను చూస్తున్నానయ్యా అంటే నువ్వు 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను పాపిని దేవా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఆత్మలో బలపరచు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు. నీకు విరోధంగా జీవించనేమో, ఇక నేను జీవించను, నేను ఫలించాలి, నేను ఫలించాలి, నేను ఫలింపు సాక్ష్యంతో ఉండాలి దేవా. నా గుండె నిండా నువ్వు ఉండవా అని చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకుని, నా గుండె నిండా నువ్వు రావా బాబు, నాకు రక్షణ దయచే, నీవు నాలో ఉండు బాబు, నీ సన్నిధి నాలో ఉంచండి, నీ అభిషేకం నాకు దయచేయండి, నా కుటుంబానికి వెలుగు దయచేయండి. నీకు స్థానం ఇస్తున్నానయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది, నాకు బిడ్డలు లేరు. అయితే నేను మందులు వాడాను 2 సంవత్సరాల నుంచి, అయినా నాకు సరే గర్భఫలం రాలేదు. మా ఇంటి పక్కన అక్క ఇట్లా విజయవాడలో ప్రార్థనా శక్తి ఇట్లా ఇసాక్ అయ్య గారు ఆయన తైలాభిషేకం చేసి ఆయన నోటి నుండి ఏ వాక్కు పలుకుతారో ఆ వాక్కు నెరవేరుతుందని చెప్పారు. బిడ్డలు లేని వాళ్ళకి ఎంతోమందికి బిడ్డలు కలుగుతున్నారని నాతో చెప్పింది. సరే ఈసారి ఈ నెల ఎట్లయినా సరే నేను వెళ్ళాలి అని నేను వచ్చాను. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చాను, 2023 ఫిబ్రవరి నెలలో.
మరి నాకు ఆ నెలలో అయ్యా మరి నాకు బిడ్డలు లేరు అయ్యా 3 సంవత్సరాలు అవుతుందని అయ్యగారితో చెప్పాను. మరి ఆయన నా నోట్లో యేసు రక్తం వేసి మరి నాకు తైలాభిషేకం చేసి అమ్మా నీకు వెంటనే గర్భం దాలుస్తప్పో అన్నారు, అంతే ఒక మాట. మరి నేను అదే నెలలో మరి నేను కన్సీవ్ అయ్యాను. మరి నాకు పాప పుట్టింది. మరి పాపకి ఇప్పుడు 9వ నెల. ఈ మా సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.